బిగ్ బాస్లో కంటెస్టెంట్స్ అందరికీ పిఆర్ ఉంటారా? అసలు ఈ పిఆర్ అంటే ఏంటి? ఈ మధ్య నన్ను ఎక్కువ మంది అడిగిన క్వశ్చన్ ఇదే మామ. అసలు పిఆర్ అంటే ఏంటి అని. పిఆర్ అంటే పబ్లిక్ రిలేషన్ మామ. పిఆర్ అంటే అడ్వర్టైజ్మెంట్ కాదు. అడ్వర్టైజ్మెంట్కి పిఆర్కి తేడా ఏంటంటే, అడ్వర్టైజ్మెంట్ అంటే నా గురించి నేను పొగుడుకోవడం అడ్వర్టైజ్మెంట్. అదే నా గురించి పక్కన వాళ్ళు పొగిడేలా చేయడం అది పిఆర్. ఈ పిఆర్ టీం పని ఏంటంటే మీడియాని యూస్ చేసుకొని ఒక పర్సన్ని హైలైట్ చేస్తారు పాజిటివ్ వేలో. ఒక పర్సన్లోని పాజిటివ్ యాంగిల్స్ని చూపించి వాళ్ళు హైలైట్ అని చెప్పి మన బ్రెయిన్లో ఇంజెక్ట్ చేస్తారు. సో మనకు కూడా కొంచెం గుడ్ ఇంప్రెషన్ వస్తుంది వాళ్ళ మీద. దీనినే హైపోడర్మిక్ నీడిల్ థియరీ అంటారు. ఈ పిఆర్ మూవీస్లో కూడా ఉంటుంది మామ. మనకి ఇంటర్వ్యూస్ అరేంజ్ చేయడం కానీ, ఇన్ఫ్లుయెన్సర్స్తో ప్రమోషన్స్ చేయించడం కానీ, ఇలాంటి చాలా పనులు పిఆర్ అయితే చూసుకుంటుంది. పిఆర్ ఒక మెయిన్ డ్యూటీ ఏంటంటే నెగిటివిటీని కంట్రోల్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా హీరో ఆడియో లాంచ్లో ఏదైనా తప్పుగా మాట్లాడితే అందరూ బాయ్కాట్ మూవీ అంటారు. అప్పుడు ఈ పిఆర్ టీం దిగుతుంది. ఆ నెగిటివిటీని పాజిటివ్గా మార్చడానికి పిఆర్ టీం చాలా స్టంట్స్ అయితే చేస్తుంది. ఆ హీరోతో అపాలజీ నోట్ ఒకటి చెప్పిస్తుంది, డొనేషన్స్ చేయించడం, ఇలా ఆ నెగిటివిటీని మర్చిపోయేలాగా పాజిటివ్ని గుర్తుపెట్టుకునేలాగా పిఆర్ అయితే వర్క్ చేస్తుంది. సో పిఆర్ అనేది చాలా ఇంపార్టెంట్, ఏ ప్రోడక్ట్ కన్నా ఏ మనిషికైనా ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో అయితే. ఇంకా ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం అయితే నన్ను ఫాలో అయిపోండి మామ. థ్యాంక్ యూ గైస్.